న్యూస్‌లో మీది గూడా ప్రధాన ఆర్టికల్ అయింది. మీరు ఆ చెరువుని ఏదో ఆక్రమించారు అని జెప్పేసి. మీ మీద ఇప్పుడు చాలా న్యూస్ వచ్చింది గాబట్టి, సో, ఆబ్వియస్‌లీ మీరు దాని మీద క్లారిఫికేషన్ అనేది ఇవ్వాలి. అంటే నిజంగా మీరు ఆ స్థలాన్ని ఆక్రమించారా? అసలేంటి? ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ హైడ్రాను తీసుకురావటం అనేది ఒక గొప్ప నిర్ణయం. హ్మ్. ఈ హైదరాబాద్ ఎడారిగా మారిపోకుండా ఆపాలంటే చెరువులు కూలిపోకుండా చెరువులను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. చాలా మందికి తెలియదు భూమిలో బోరేస్తే నీళ్ళు వస్తాయి అనుకుంటారు. ఇది భూమిలో నీళ్లు ఎక్కడి అంటే వర్షం పడితే చెరువులలో నిండితే అది భూమిలోకి పోతే ఆ భూమిలో నీళ్లు కుండల నిండినట్టు నిండితే ఎక్కడన్నా బోరేస్తే ఆ నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళతో చెట్లు పెంచవచ్చు, ఇల్లు చూసుకోవచ్చు, ఇల్లు కడుక్కోవచ్చు, వంట చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ విపరీతమైన రేట్లు పెరిగిపోవటం వలన అందరు కుమ్ముక్కైపోయి అందరూ కుమ్ముక్కైపోయి దాన్ని చెరువులు నింపటము, ప్లాట్లు చేసి అమ్మటము ఈ కార్యక్రమం మొదలైంది. సో దీన్ని ఆపాల్సిన అవసరం ఉందనేది నేను ఒక 6 నెలల నుంచి ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి చెరువు విజిట్ చేసి ఈ చెరువును ప్రొటెక్ట్ చేయండి అని అన్ని డిపార్ట్మెంట్లకు కూడా లెటర్లు ఇవ్వటం జరిగింది. పోలీస్ కేసులు బుక్ చేయించడం జరిగింది. సో ఆ విధంగా ఈ ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ఒక డేర్ స్టెప్ తీసుకొని ఇట్లాంటిది ఈ లోకల్ వాళ్ళు అందరూ ఇన్వాల్వ్డ్ ఉన్నారు కనుక అసలు ఎవరు మాట వినని ఒక గొప్ప ఆఫీసర్ని తీసుకొచ్చి ఒక గొప్ప డిపార్ట్మెంట్ని క్రియేట్ చేస్తే తప్ప ఈ చెరువులను మనం ఆక్రమణలు ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఆగవనే ఉద్దేశంతో హైడ్రాను పెట్టడం చాలా సంతోషమైన విషయం. తర్వాత ఆయన కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఆహ్వానించి దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని, అన్ని పార్టీలు కూడా దీన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, ఈరోజు ఒక తప్పు వార్త నా పైన ప్రచురించడం జరిగింది. నమస్తే తెలంగాణలో నేను ఏ చెరువునైతే ప్రొటెక్ట్ చేయమని అన్ని డిపార్ట్మెంట్లకు లెటర్లు పెట్టినో ఆ చెరువు నేను కబ్జా పెట్టినా అని రాయటం జరిగింది. అది వర్మ అనేటోడు కబ్జా పెట్టాడు. ఇక్కడ ఉన్న 2 చెరువులను నింపిన దాని గురించి నేను అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్ఫర్మేషన్. మీకు సంబంధం లేదా? నాకు ఎలాంటి సంబంధం లేక నింపినోడు మీద యాక్షన్ మూవ్ చేయమని అన్ని డిపార్ట్మెంట్లకు పెట్టాను నేను. కనుక అది జరుగుతూ ఉంది. కానీ నాకు అక్కడ ఉన్న భూమిలో నా పాత్రదాన్ని కానీ నాకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా అక్కడ లేరు. వీళ్ళందరి మీద నేను డిఫమేషన్ కేసు ఫైల్ చేయబోతున్నాను. మొదలుగా నేను నోటీస్ ఇస్తున్నాను ఈరోజు. తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్ తోటి కూడా నేను మాట్లాడినాను. వాళ్ళు నిజం తెలుసుకుంటాం, మేము నిజం ప్రకారం మేము పబ్లిష్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ ప్రెస్ మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులకు కూడా నేను తెలియజేస్తున్నా, ఏదన్నా ఒక రాసేటప్పుడు కానీ ప్రజల్లోపటికి పంపించేటప్పుడు కానీ నిజాలు తెలుసుకోకుండా చేస్తే సరి అయింది కాదు. అది మీరందరూ గమనించవలసిందిగా నేను కోరుతున్నాను.